హాయ్. మీరు ఎంతవరకు చదివారు? మీరు చదివిన యూనివర్సిటీలోనే నేను చదివాను సార్. అక్కడ మీ గురించి బాగా విన్నాను. అప్పుడే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. రియలీ ఇంట్రెస్టింగ్. మీరు కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది 2005 ఏప్రిల్ 30th. మీకు 2006 లో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చింది సార్. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ బిజినెస్ ఇండియా మ్యాగజైన్ 2006 జనవరి ఇష్యూలో వచ్చింది. కవర్ పేజ్ పైన పడిన మీ ఫోటో నా దగ్గర ఇంకా సేఫ్ గా ఉంది సార్. ఇప్పటి వరకు 22 కాంట్రాక్ట్స్ టేకప్ చేశారు. 16 కంప్లీట్ అయ్యా, 6 అండర్ కన్స్ట్రక్షన్. యాక్టింగ్ లో అభిషేక్ బచ్చన్, క్రికెట్ లో మహేందర్ సింగ్ ధోని, బిజినెస్ లో జీకే. మీ ముగ్గురికి నేను పిచ్చి ఫ్యాన్ సార్. నాకు ఈ జాబ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు సార్, కానీ మీతో ఒక 5 నిమిషాలన్నా మాట్లాడొచ్చని నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. శృతి, నువ్వు సెలెక్ట్ కాకపోవడానికి వేరే కారణాలు ఏమీ కనపట్లేదు. అన్నట్టు సోషల్ సర్వీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనం సోషల్ గా ఉండాలి, కానీ సర్వీస్ చేయడం టైం వేస్ట్. భలే చెప్పావు. నా ఒపీనియన్ కూడా అదే. అను, అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ ఇమీడియట్లీ, ఓకే? బాస్ అంటే శృతికి ఉన్నంత అభిమానం ఉండాలి ఏ సెక్రటరీకైనా. అది అర్థం చేసుకునే మనసు బాసుకు కూడా ఉండాలి. ఏమన్నా కమగే? మీది చాలా మంచి మనసు, అందుకే అర్థం చేసుకోగలరు అన్నాను సార్. యు ఆర్ రైట్. టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే సార్. శృతి అంట శృతి, ప్రతి మాట అపశృతి. గుడ్లగొబ్బు కళ్ళు, చాటంత చెవులు, గుంట నక్కలా ఉంది. దానికి బాస్ అంటే అభిమానం అట. అది చూసి నేను నేర్చుకోవాలట. చెప్తాను దాని సంగతి. ఏంటక్క ఆపేసావు? నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు గరిటతో ఉప్మాని, తిట్లతో నన్ను కుళ్ళబొడుస్తున్నావే, అప్పుడు వచ్చానక్క. అక్క ఏంటక్క తొక్కలాగా? నువ్వెవరో నేనెవరో ఇలా సంబంధాలు కలుపుకునే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు చాలా ఇష్టం అక్క. చూడగానే ప్రతి మనిషిని సొంతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను. చూసాను పొద్దున ఎంత సొంతంగా ఫీల్ అవుతావు. నిన్నెవడమన్నాడు ఇక్కడికి? బాస్. ఇవాళ నుంచి అన్ని నీతో షేర్ చేసుకోమన్నారు, ఉప్మాతో సహా. నేను పెట్టను. చూడక్క, చిన్నపిల్లలా చేయకు. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా 4 రోజులు ఓపి పట్టు చాలు. తర్వాత వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అను, శృతి కొత్తగా వచ్చింది కాబట్టి నీ పనులన్నీ తనకు నేర్పించు. తప్పు చేస్తే కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేసి వెళ్ళిపోతే తర్వాత తనకేమీ రాకపోతే నేనే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు టైం వేస్ట్. ఓకే? ఓకే సార్. బాస్ ఎంసీహెచ్ పర్మిషన్ లెటర్ డిక్టేట్ చేస్తారు, రాసుకో. అను, 2 కాఫీలు చెప్పు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? ఓకే సార్. శృతి, టేక్ దిస్ లెటర్ డౌన్. ఎస్ సార్. To the Municipal Commission of Hyderabad. Dear sir, this is regarding the notice sent by you dated 12/8/2006. GK Constructions has already submitted the... వాట్ ఇస్ దిస్? బాస్. బాసే కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ గీస్తూ నెయిల్ పాలిష్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నావా? లెటర్ ఎందుకు రాయలేదు? బాస్ ఫ్లోలో చెప్పింది రాయాలంటే చాలా కష్టం. అందుకని రాయకుండా బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్నావా? కాదు, ఈ వాయిస్ రికార్డర్ లో స్టోర్ చేశాను. ఇందులో ఆయన చెప్పింది అలాగే రికార్డ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుట్ వస్తుంది. అక్క, బాస్ ఎందుకలా నవ్వారు? చూడు శృతి, నీ దగ్గర అనుకు తెలియని చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అని అర్థం.